మీరందరూ నాకు చిరపరిచితులు. ఆల్మోస్ట్ 90% మంది అందరికీ నేను ఫ్రెండ్ని, మీరందరూ నాకు ఫ్రెండ్స్. అయితే ఇవాళ వేరే రోల్లో వచ్చాను ఇక్కడికి. సుమంత్ గారిని ముందు అందరికీ పరిచయం చేస్తూ ఇన్వైట్ చేస్తూ ఒకసారి మేమే చెప్పండి కొడతాం గట్టిగా. సుమంత్ గారిని పిలుస్తున్నాము. సో ఈరోజు మహేంద్రగిరి వారాహి అని ఒక అద్భుతమైన అమ్మవారి ఆశీస్సులతో తీసిన ఒక సినిమాని సెప్టెంబర్ 11వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతోంది. దానికి సంతోష్ జాగర్పూడి గారు డైరెక్టర్గా, మధు గారు నిర్మాతగా ఉన్నారు, అనూప్ రూబెన్స్ గారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్, సుమంత్ గారు కథానాయకుడు, మీనాక్షి ఆ అమ్మాయి హీరోయిన్. ఇది అమ్మవారు వారాహి అమ్మవారి అనుగ్రహానికి ఆగ్రహానికి మధ్యలో ఉండే ఆ గీత ఏదైతే ఉందో అది అది ఎటు తీసుకెళ్తున్న దాని మీద ఈ కథ అంతా నడుస్తుంది. సుమంత్ గారు మా సంతోష్ సుబ్రహ్మణ్యపురంలో అద్భుతమైన సినిమా సక్సెస్ఫుల్లీ మూవీ ఇవ్వడం జరిగింది. తర్వాత వస్తున్న కాంబినేషన్ అదే ఆనందంతోనూ అదే విజయాన్ని మేము పొందగల ఆశీస్సులు మిమ్మల్ని నుంచి కోరుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే వంశీ చాగంటి గారికి, మధు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మధు ఒక అద్భుతమైన సినిమా తీసిన నిర్మాత, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి మంచి సినిమాలు తీస్తాడు ఆయన. మళ్ళీ ఇంకో మంచి సినిమా తీశాడు. సో మీ అందరూ ఆయనతో ఒకసారి మాట్లాడుతున్నారు. మహేంద్రగిరి వారాహి సినిమా ప్రమోషన్లో భాగంగా మేము ఉత్తరాంధ్ర విజయనగరం స్టార్ట్ చేసాము. విజయనగరంలోని అమ్మవారు ప్రతిష్ఠిస్తూ అక్కడి నుంచి బొబ్బిలి నుంచి రాజాం, శ్రీకాకుళం, ఇప్పుడు విశాఖపట్నం వచ్చింది. సో ఉత్తరాంధ్ర భాగంగా ప్రతి థియేటర్లోని మనం వారాహి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నాం. అలాగా మనం అందరూ ప్రేక్షకుల దగ్గరికి వెళ్దాం, దగ్గర ఇంటరాక్షన్ అవుతా ఉన్న కాన్సెప్ట్లో అందరు దగ్గరికి వెళ్తున్నాం. ఇంతకుముందు ఇదే కాన్సెప్ట్తో 20-25 ఇయర్స్ బ్యాక్ అమ్మవారి సినిమాకి విగ్రహాలు అలా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మనం కొత్త పెడుతున్నాం, అంతే ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నాం. సినిమా సెప్టెంబర్ 11 రిలీజ్ అనుకుంటున్నామండి. సంతోష్ గారు, సుమంత్ గారు కాంబినేషన్లో ఇంతకుముందు ఒక హిట్ సినిమా వచ్చింది సుబ్రహ్మణ్యపురం అని. ఇప్పుడు అంతకన్నా పెద్ద హిట్ సినిమా మహేంద్రగిరి వారు అవుతుందని కోరుకుంటూ మన సత్యార్ శ్రీనివాస్ గారి విశాఖపట్నంలోని వచ్చాం. ఆయన ఆధ్వర్యంలోని ఇదంతా జరుగుతుంది. ఈరోజు ఒక ఫస్ట్ సింగిల్ సాంగ్ లాంచ్ అవుతుందండి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో ఐశ్వర్య రాజేష్ గారు ఇంకొక స్టార్ హీరో కూడా యాక్ట్ చేశారు. ఒక 20 నిమిషాలు రోల్లో ఉన్నారు. అందరూ చాలా కష్టపడి చాలా మంచి సినిమా వచ్చింది. ఒక 2 పాటలు లాంచ్ చేస్తున్నాం. ట్రైలర్ ఈవెంట్ 28 నాడు పెట్టుకుంటున్నామండి. ఇంకా మిగతా మళ్ళీ ఇంటైనాక వచ్చి మీ అందరితో కలుస్తాను. థ్యాంక్ యూ. వంశీ జాగంటి, మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన వాడిని. సో ఉత్తరాంధ్రకి వచ్చి ఈ సినిమాని ఇలా ప్రమోషన్ స్టార్ట్ చేయడం నిజంగా నాకు పర్సనల్గా చాలా చాలా ఆనందంగా ఉంది. మధు గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను హ్యాపీ డేస్ తర్వాత కూడా ఇమ్మీడియట్గా ఒక సినిమా ఏదో షూటింగ్లో ఉండటం వలన ఆ సక్సెస్ టూర్లో కూడా వైజాగ్ నేను ఒక్కటి మిస్ అయిపోయాను. మళ్ళీ ఒక ఫిల్మ్ ఈవెంట్కి రావడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అలానే భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా అతి దగ్గరగా చూసే అవకాశం కూడా కల్పించారు ఓపెన్ అయిన వెంటనే మాకు. వెరీ నైస్. అండ్ సుమంత్ గారి సినిమాలు మనకందరికీ తెలుసు. ప్రతి సినిమా ఆయన చేసిన దాంట్లో హీ ఎర్న్స్ రెస్పెక్ట్ త్రూ ద ఫిల్మ్స్. సో ఈ సినిమా కూడా ఆల్రెడీ ఒక హిట్ పేర్ లాగా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే. ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్, ఒక వెరీ గుడ్ ఫిల్మ్, అంటే ఒక మంచి కాంబినేషన్ అనమాట. మంచి సినిమా, సక్సెస్ఫుల్ సినిమా, ఈ రెండింటి కళ కూడా మాకు ఆల్రెడీ కనిపిస్తోంది. ఒక నెల రోజుల ముందుగానే ప్రమోషన్ స్టార్ట్ చేయడం అన్నది ఇది ఈజీ కాదు మధు గారు. కానీ మీరు సినిమాని ఆల్రెడీ మీకు నమ్మకం ఉంది, దాన్ని చాలా పెద్దగా ప్రమోట్ చేద్దామని ఒక నెల రోజుల ముందుగా ఇలాంటి ఒక టూర్ ఏర్పాటు చేయడం చాలా చాలా మంచి విషయం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడా మీకు సాధ్యమైనంత వరకు సినిమాని ప్రమోట్ చేయండి, ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళండి. మేము మా చిన్నప్పుడు నిజంగా ఇందాక అన్నట్టుగా అమ్మోరు సినిమా థియేటర్స్కి వెళ్ళినప్పుడు నాకు గుర్తులేదు, సూర్యమహల్లోనో చంద్రమహల్లోనో శ్రీకాకుళంలో పెద్ద అమ్మవారి విగ్రహం, అక్కడ హారతలు ఇవ్వటాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక గుడికి వస్తున్న ఫీలింగ్ ఉండేది. అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ని మళ్ళీ మధు గారు క్రియేట్ చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్గా మీ ముందుకు తీసుకుని వస్తున్నాం మహేంద్రగిరి వారాహిని. దీన్ని ఆశీర్వదించండి. మళ్ళీ ఆయన అన్నట్టుగా ఒక సక్సెస్ మీట్లో మళ్ళీ కలుగుతున్నాం. కొంచెం గట్టిగా మాట్లాడండి. ముందుగా వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందేం లేదు. ఇప్పుడే నేను వచ్చే ఫ్రెండ్తో చెప్తా ఉన్నాను, దిస్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ఇండియా. నేను ఇంకే చెప్పట్లేదు, మిగతా సిటీస్ అన్నీ నేర్చుకోవాలి మన వైజాగ్. నాకు ఎందుకో
నాకు సిటీ నీట్గా ఉంటే రోడ్డు నీట్గా నాకు నీట్నెస్ పట్ల కొంచెం ఒక చిన్న ఏమంటారు ఇంట్రెస్ట్ ఉందండి అంతే. ఇంత నీట్ సిటీ ఇంత చక్కగా పెట్టి ఏది వేరేదైనా చెప్తే హైదరాబాద్ ఇలా అప్పుడప్పుడు ఇలా ఉంటే నాకు అనిపిస్తుంది. అంటే వాతావరణం జస్ట్ ద జనరల్ ఆర్టిస్ట్. సరే ఇప్పుడు మన సినిమాకి వస్తాం. ఆఖరిలో మాట్లాడినప్పుడు ఇదే ప్రాబ్లం, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఇన్ని అంశాలు చెప్పేసి ఉంటారు కాబట్టి ఈ సినిమా ఎలా మొదలైందో చెప్తాను. దగ్గర దగ్గర 3.5 సంవత్సరాల క్రితం మా సంతోష్ ఈ కథ నాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ కథ ఒక కథ చెప్పాడు అన్నాను, అది చెప్పాలి. దాని తర్వాత నాకు కొంచెం హోప్ కొంచెం డౌన్ అయినప్పుడు ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అసలు ఫస్ట్ నేరేషన్లోనే ఎస్పెషలీ ముఖ్యంగా ఆఖరి సన్నివేశాలు అంటే లాస్ట్ 45 minutes ఒక స్క్రిప్ట్ నన్ను పూర్తిగా ఆకట్టుకుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చాడో అంత అద్భుతంగా ఉంది అని. ముందు చెప్పిన కథ నాకు నచ్చలేదు, ఇది మాత్రం అసలు కంప్లీట్ అబౌట్ ఇమీడియట్గా ఓకే చేస్తాను. వెంటనే చేశాక ఇన్ఫాక్ట్ దీనికి ముందు మేము సుబ్రహ్మణ్యపురం ఒక సినిమా చేసాము. అది ప్రొడ్యూసర్ వచ్చిన సినిమా, హిట్ అయిన సినిమా. సో అదే కాంబినేషన్లో అదే కొంచెం అది కూడా ఒక డివోషనల్ సినిమా. సో ఇప్పుడు రిలీజ్ దగ్గరికి వస్తుంది September 11th. ఇంకో విషయం ఏంటంటే ఎంత పెద్ద స్థాయిలో ఎంత పాజిటివ్గా ఉన్నామంటే మధు గారు దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అంటే అక్కడి నుంచి ఆ టీజర్ చూశాక ఇమీడియట్గా నార్త్ నుంచి ఆఫర్లు వచ్చాయి, తమిళ నుంచి ఆఫర్స్ వచ్చాయి రైట్స్ కోసం. ఇది కొత్త విషయం, నేను చెప్పాల్సిన విషయం. సో సినిమా మీద ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగింది. అండ్ ఈ మధ్య కొంచెం థియేటర్లు కూడా కొంచెం కళకళలాడుతున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్, నిన్న ఇరుముడి, సో లెనిన్. సో ఈ సందర్భాన్న ఇదే ట్రెండ్ మా సినిమాతో క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. అది అలా చెప్పడం అంటే బిగినింగ్ పోర్షన్ ఏం తక్కువ అని కాదు, బట్ అలా వెళ్తూ ఉంటుంది, ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది. ఫైనల్గా క్లైమాక్స్ వచ్చేసరికి నిజంగా అసలు షాక్ చేస్తుంది, మిమ్మల్ని అసలు థ్రిల్ చేస్తుంది. అంతే మార్వలెస్గా బ్యూటిఫుల్గా ట్యూన్ మా రూప్ గారు ఇచ్చారు. సో ఐ థింక్ ఆ ఆన్సర్ అయితే ఆ పాట పాడుకునే విధంగా ఉంటుంది. అండ్ ప్రతి వారాహి అమ్మవారి గుళ్ళో ఎస్ పక్కా అది ఆ సాంగ్ త్వరలో అంటే ఈ ప్రమోషన్స్ భాగంగా అతి త్వరలో అది కూడా ట్రైలర్ లాంచ్ ప్రీ రిలీజ్ టైంలో మంచి ప్రొడ్యూసర్లు అన్నీ కలిసి రావాలి. అలాంటి ఆఫర్ అలాంటి ఎగ్జాక్ట్ అలాంటి ముందు ప్రోగ్రామ్ చేసినప్పుడు అనిపించలేదు. డాన్స్ ఎప్పుడు మాట్లాడాలంటే పిక్చరు ఎన్నో అయి ఉన్నామంటే ఆ వారానికి మమ్మల్ని చూస్ చేసుకొని ఈ క్యారెక్టర్కి మనిషి అని తీసుకొచ్చి మమ్మల్ని వస్తుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ డివోటీస్ ఆఫ్ వారాకి. నేను వారాకి మంత్రజపం రోజు చేస్తుంటాను. ఒక 5-6 విశ్వనాథ్ గారు